నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగాన్ని అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని క్రీడా మరియు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో గోపాలపట్నం ఇండోర్ స్టేడియంలో వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు, జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ముందుగా క్రీడాకారులను అభినందించి ప్రోత్సాహకాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క క్రీడాకారులను ప్రోత్సహిస్తూ రాష్ట్రాన్ని ఒక రోల్ మోడల్గా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారన్నారు. నెల రోజుల పాటు జరిగిన ఈ శిక్షణా శిబిరాలలో వేలాది మంది క్రీడాకారులను తయారు చేసి రాష్ట్రంతో పాటు పశ్చిమ నియోజకవర్గంలో ముగింపు కార్యక్రమం జరగటం, విశాఖలో క్రీడలకు ఇస్తున్న ప్రోత్సాహాన్ని సహకరిస్తున్న ఎమ్మెల్యే గణబాబుని అభినందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో శాఖ అధికారి అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. వైజాగ్ పట్టణంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమాన్ని గోపాలపురం నియోజకవర్గంలో పెద్దలు, స్థానిక శాసనసభ్యులు గణబాబు గారి సమక్షంలో జరుపుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇక్కడికి వందలాది మంది క్రీడాకారులు రావడం, ఇక్కడ ఈ 45 రోజుల్లో హాలిడేస్లో వారికి ఏదైతే క్రీడ పట్ల మక్కువ ఉంటుందో ఆ క్రీడల్లో ఇక్కడ ఎవరైతే ట్రైన్ కోచెస్ ఉన్నారో వాళ్ళ ద్వారా శిక్షణ పొందడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ విధంగానే శాప్ అథారిటీ తరఫున ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని తెలియజేసుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా మనందరికీ తెలిసిన విషయం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న క్రీడా శాఖకు సపరేట్ దాని మీద మక్కువతో క్రీడలకు సంబంధించి ప్రతి ఒక్క విషయంలో ఆయన ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవడం జరిగింది. దానిలో భాగంగానే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు స్థాపించిన క్రీడా వికాస్ కేంద్రాలు అయితేనేం, ఎక్సలెన్సీ సెంటర్స్ అయితేనేం, ఈ రోజున్న స్పోర్ట్స్ స్కూల్ అనుకోండి, ఇలాంటి ఇండోర్ స్టేడియంస్ అయితేనేం, అవన్నీ ఈరోజు క్రీడాకారులకు ఏ విధంగా పనికొస్తున్నాయో మనం అందరం చూస్తూ ఉన్నాం. ఈ 2 సంవత్సరాల్లో కూడా క్రీడల పట్ల ఎవరైతే ముందుకు వచ్చారో వాళ్ళందరికీ ప్రోత్సహించడం జరిగింది. ఈ ప్రభుత్వంలోనే సుమారుగా 800 మందికి సుమారుగా 50 కోట్ల రూపాయల ఇన్సెంటివ్స్ ఏదైతే గత 5 సంవత్సరాల్లో బకాయిలు ఉన్నాయో అన్నీ చెల్లించడం జరుగుతూ వస్తూ ఉంది. అలాగే ముఖ్యమైన విషయం, 3% రిజర్వేషన్ ద్వారా ఎందరు క్రీడాకారులు లబ్ధి పొందారో మనం చూస్తూ ఉన్నాం. మొన్న జరిగిన డిఎస్సిలో కూడా సుమారుగా 430 మందికి టీచర్గా అవకాశం రావడం అంటే ఆషామాషి విషయం కాదు. రేపు జరగబోయే ఫారెస్ట్ పరీక్షల్లో, ఫారెస్ట్ ఎగ్జామినేషన్స్, గ్రూప్ 1, గ్రూప్ 2, అలాగే రైల్వే జాబ్స్లో ఎక్కడ చూసినా కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రవేశపెట్టిన 3% రిజర్వేషన్ అనేది ఆ క్రీడాకారులందరికీ ఒక వరంగా మారడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. అలాగే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం, రేపు రాబోయే తరాలకు కూడా ఆంధ్ర రాష్ట్రంలో 3 జోన్లుగా ఏర్పాటు చేసుకొని వైజాగ్, తిరుపతి, అలాగే అమరావతి జోన్, ఈ 3 జోన్లలో క్రీడలకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తామని చెప్పాం. దానికి కట్టుబడి ఉన్నాం. ఈరోజు కూడా ఎక్కడైతే మనం ఈ సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నామో ఆ రోజు గణబాబు గారు ఎమ్మెల్యేగా ఉండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఇది 3 కోట్ల రూపాయలతో ఇక్కడ కట్టడం జరిగింది. అంటే ఇలాంటివి ఉండడం వల్లే ఈ అవకాశాలు ఎవరైతే క్రీడాకారులకు దక్కుతున్నాయో అవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినప్పుడు ఉంటాయి. కాబట్టి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. ప్రోత్సహించాలంటే ముందు ఆడడానికి క్రీడాకారులు ఉండాలి, ఆట నేర్పించడానికి శిక్షకులు ఉండాలి, శిక్షకుల నుండి ఆట నేర్చుకోవాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, క్రీడా మైదానాలు. ఈ 3 ఉన్నాక టోర్నమెంట్స్, పోటీలు ఉండాలి ఎంకరేజ్ చేయడానికి. సో ఈ 4టికి కట్టుబడి దాని ప్రత్యేకత కూడా తెలుసుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కంబైన్డ్ స్టేట్లోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ కాబట్టి నేషనల్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్కి వేదికగా హైదరాబాద్ కానీ, వైజాగ్ కానీ, నేషనల్ గేమ్స్ మీకు తెలుసు, వైజాగ్ కూడా కొన్ని ఈవెంట్స్ చేశాం. సో ఆ రకంగా మన ప్రాంతానికి, మన ప్రభుత్వం తాలూకా సామర్థ్యాన్ని తెలపడానికి క్రీడలను కూడా ఒక వేదికగా చేసుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆర్థికంగా ఎదగడానికి పారిశ్రామికీకరణ, పర్యాటక రంగమో లేకపోతే ఇతరత్ర అనేక అంశాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీటన్నిటితో పాటు స్పోర్ట్స్ని కూడా ఎకనమిక్ యాక్టివిటీగా గుర్తించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు.
సో దానిలో భాగంగా నేను కూడా మన ప్రాంతానికి ఐడెంటిటీ ఈరోజు సమ్మర్ క్యాంప్స్ రాష్ట్ర స్థాయిలో ముగింపు ఉత్సవం సాప్ ఆధ్వర్యంలో జరిగింది, గోపాలపట్నంలో జరిగిందంటే దానికి కారణం ఇండోర్ స్టేడియం. ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు ఒక ఫెసిలిటీ అంటూ క్రియేట్ కాబడితే, ఒకప్పుడు గ్రామం ఇది, ఎప్పుడు నగరానికి పరిమితం అయ్యేటువంటి కార్యక్రమాలు మన ప్రాంతం వరకు వస్తున్నాయంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండబట్టి. ఈ రకమైనటువంటి వేదికలు ఉండటం పిల్లలకు ఉపయోగపడడం. ఈరోజు సమ్మర్ క్యాంప్స్లో ఐడెంటిఫై అయిన వాళ్ళే నాలాంటి వాళ్ళే కాదు, ఈరోజు ద్రోణాచార్య, అర్జున ఎట్లాంటి ప్లేయర్స్ ఎవరు తయారైనా ఫస్ట్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ సమ్మర్ క్యాంప్స్లోనే జరుగుతుంది. పిల్లలు దేనికి ఏ గేమ్లో వీళ్ళు రాణించగలరు అని చెప్పి కోచెస్ ఐడెంటిఫై చేసి అక్కడి నుంచి వాళ్ళకి తర్ఫీదు ఇవ్వడం, వాళ్ళని జాతీయ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అలాంటి ప్రాముఖ్యత కలిగినటువంటి సమ్మర్ క్యాంప్స్ గత 5 ఏళ్ళు ఎక్కడ కనపడలా. రాష్ట్రంలో గత పాలనలో ఎక్కడ సమ్మర్ క్యాంప్స్ కాదు, శిక్షణా శిబిరాలు కాదు, ఆ స్పోర్ట్స్ కల్చరే ఈ రాష్ట్రంలో లేదు. ఎంతసేపు రాజకీయాలు, ఒత్తిళ్ళు, పోరాటాలు, గొడవలు ఇవే తప్ప. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూస్తూ ఉన్నారు, ఇక్కడ కూడా ఈ గ్రౌండ్ అంతా కూడా పూర్తిగా మార్చుకున్నాం. మరలా 3 కోట్లతో జీవీఎంసీ నిధులతో ఈరోజు టోటల్గా గ్రౌండ్ అట్మాస్ఫియర్ అన్ని గేమ్స్కి ఇక్కడ ప్రాతినిధ్యం వహించే రకంగా చేస్తున్నాం. భవిష్యత్తులో ఒక చిల్డ్రన్స్ ఒలింపిక్స్, ఎందుకంటే చిన్నారుల నుంచే ఈ గేమ్ బిగిన్ అయితే ఈరోజు ప్రపంచంలో ఉండే ఒలింపిక్స్లో మెడల్ విజేతల్లో కామన్ ఫీచర్ ఏంటంటే స్కూల్ ఏజ్లో పిల్లల్ని తయారు చేయడం అనేది మొదలు పెడతారు. సో మనం కూడా అందుకనే స్కూల్ ఏజ్ పిల్లలకి ప్రమోట్ చేయాలనే ఉద్దేశంలో సమ్మర్ క్యాంప్స్, వేసవి శిక్షణ శిబిరాలు అనేటువంటి ఇప్పుడు ఈరోజు గౌరవ మంత్రి గారి ఆధ్వర్యంలో స్పోర్ట్స్ అథారిటీ ఈరోజు చేపడుతున్నటువంటి కార్యక్రమాల్లో నగరాలు కూడా ఇన్వాల్వ్ అయ్యాం. మన జీవీఎంసీని కూడా ఇన్వాల్వ్ చేసాం. ఈరోజు పెద్ద సంఖ్యలో 2800 మంది పిల్లలు శాప్లో ట్రైనింగ్ అయితే ఈ సమ్మర్ క్యాంప్లో జీవీఎంసీ పరిధిలో సుమారు 10,000 మంది ఈరోజు ట్రైన్ అవుతున్నారు. కాబట్టి డెఫినెట్గా ఇందులో మంచి ప్లేయర్స్ తయారవ్వడానికి స్కోప్ ఉంటుంది. అలాంటి చక్కటి కార్యక్రమాలు రానున్న రోజుల్లో వీటి ప్రాముఖ్యత తెలిసినట్టు గవర్నమెంట్ కాబట్టి మంచి క్రీడా పాలసీ కూడా మీరు చూస్తే దేశంలో ఎక్కడా లేదు ఇలాంటి పాలసీ. రాంప్రసాద్ రెడ్డి గారు మా అసెంబ్లీలో ప్రకటించినటువంటి క్రీడా పాలసీ దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ప్రతి రాష్ట్రంలో కూడా ఈ ఇన్సెంటివ్స్ చూసి క్రీడాకారులు తయారవడానికి స్కోప్ వచ్చేటువంటి ఒక బెస్ట్ పాలసీ భారతదేశానికే మనం దిశానిర్దేశం చెప్పేటువంటి స్పోర్ట్స్ పాలసీ ఆంధ్ర రాష్ట్రంలో. చిన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రం, ఇబ్బందులు ఉన్న రాష్ట్రం అయినా సరే స్పోర్ట్స్కి ఇచ్చేటువంటి ప్రయారిటీ మీకు ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఇంకా రానున్న రోజుల్లో వారు చెప్పినట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన దృష్టి పెట్టాం. కొత్త రాష్ట్రంలో ఉండేటువంటి ఒడిదుడుకులన్నీ కూడా అధిగమించి మంచి వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చరు మన రాష్ట్రంలో తయారు కావాలని చెప్పి ఆకాంక్షిస్తూ, అలాంటి ఈవెంట్స్ కూడా జరగాలని చెప్పి ఆకాంక్షిస్తూ, దానిలో పార్టిసిపేట్ చేయాలంటే ఆంధ్రాకి కూడా ప్లేయర్స్ తయారు కావాలి కాబట్టి ఆ రకమైనటువంటి అడుగులు ముందుకు వేస్తున్నామని చెప్పి మీకు తెలియజేస్తాం.